దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఇద్దరు చనిపోయినారు. G+7 అంతస్తుల భవనం ఒకటి నిర్మిస్తున్నారు ఇక్కడ. మరి ఆ నిర్మాణ క్రమంలో భాగంగా ఇద్దరు కార్మికులు అక్కడ పనిచేస్తుంటే అది కూలిపోయి ఇద్దరు అక్కడక్కడ చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికులతో మాట్లాడిన ప్రకారం తెలిసిన వివరాలు ఏంటంటే, దాని పక్కన ముందు నాలా ఉండే, తర్వాత దాన్ని సీవరేజ్ వాటర్కి ఇవన్నీ పోవడానికి కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ ట్యాంక్ లాంటిది కట్టేసేసి దాంట్లోనే సీవరేజ్ వాటరు వర్షం నీరు కూడా పోయే విధంగా ఉండే. అక్కడ ముందు నాలా ఉండే కాబట్టి మరి నాలాకి చూసుకోకుండా మరి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇదంతా ఐటీ సిటీ ప్రాంతం అయ్యి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడ ఉండడం వల్ల కూడా అందరూ కూడా పూర్తిగా కమర్షియల్గా వాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కట్టి కమర్షియల్గా వాడుకోవడం వలన మరి ఆ స్థల యజమాని కూడా మరి ఆ విధంగా ఆలోచించి అక్కడ దాదాపు G+7 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతూ ఉంది 50 గజాల లోపలనే. మరి అది కూడా నాలా చూసుకోకుండా మరి నాలా పక్కనే ఆ బిల్డింగ్ కట్టి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఈరోజు కట్టడం వల్ల ఇద్దరు చనిపోవడానికి కారణమైనారు. మరి ఇవన్నీ కూడా మేము అధికారులను ఒకటి అడుగుతూ ఉన్నాం. సరే, వాళ్ళు ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో వాళ్ళు పక్క వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో, రెంట్లు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు కాబట్టి మరి ఏదైతే అధికారులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళందరినీ ఉండి వాళ్ళని చైతన్యపరిచి మరి పర్మిషన్ ప్రకారమే కట్టుకోవాలి. అలాగే అక్కడ నాలా ఉంది కాబట్టి నాలాకి చుట్టుపక్కల నిర్మాణాలు చేయవద్దనే ఉద్దేశంతో వాళ్ళని చైతన్యపరిచి చేస్తే కనుక బాగుండే. మరి 7 ఫ్లోర్లు కట్టే విధంగా అప్పటి వరకు ఏం చేస్తున్నారో అధికారులు తెలియదు. మామూలుగా 2వ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 3వ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 1 ఫ్లోర్ ఎక్కువేసుకునే క్రమంలోనే వాళ్ళకు వచ్చి నోటీసులు ఇవ్వడము, వర్క్ ఆపి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకో ఆ విధంగా జరగలేదు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ప్రజలు కూడా ఇలా చిన్న 50 గజాల్లో అన్ని ఫ్లోర్లు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే అధికారులు కూడా మరి ఎంబడే స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనేది కోరుతా ఉన్నాం. మరి ఏదైతే దీనికి బాధ్యత అయినటువంటి అధికారులు ప్లస్ గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఎవరైతే చనిపోయినాడో వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి పారితోషికం ఇప్పించాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రజలను చైతన్యపరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా పర్మిషన్ ప్రకారమే కట్టి ఆ పర్మిషన్ ప్రకారం అప్పుడు కూడా ప్రతి ఒక్క ఆఫీసరు ఆ ఇంటిని పరిశీలించి ఆ ఇంటికి ఎవరైతే ఆర్కిటెక్ట్ ఇస్తున్నాడో ఆర్కిటెక్ట్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాణ్యతతోటి నిర్మాణాలు చేపట్టే విధంగా చేయాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఎవరైతే చనిపోయినారో పాపం వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పారితోషికం ఇవ్వాలి అని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ఉండొచ్చు? రేపు చెప్పాను కదా, ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. మరి ఎవరైతే అక్కడ కట్టుకుంటున్నాడో అతను నాలా ప్రాంతం అని తెలిసి కూడా 50 గజాలు అన్ని ఫ్లోర్ వేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఇవన్నీ అందరి ఇబ్బంది ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా సరే, ఎవరైతే ఇంతకుముందే చెప్పాను వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి రెంట్లు వస్తాయనే ఉద్దేశంతో ఎవరైతే 50 గజాలు చుట్టుపక్కల అందరూ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కట్టుకోవడం ప్రయత్నం చేశారు. మరి దాన్ని సరైన రీతిలో మన అధికారులు కనుక వాళ్ళకి చెప్పి ఉంటే ఇలాంటి నష్టం వాటిలకు ఉండే. మరి 7-8 ఫ్లోర్లు అంటే మా ప్రాంతంలో అయితే ఇలాంటి 8 ఫ్లోర్లు మేము ఎప్పుడు చూడలేము. మరి ఇక్కడ ప్రతి చూసినా 6-7 ఫ్లోర్లు ఉన్నాయి. ఇప్పటికైనా మరి అధికారులు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని చైతన్యపరిచి ఇలాంటి కట్టుకోకుండా చూడాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు నాలా అంటే FTL ల్యాండ్ కిందకే వస్తుంది కదా ఇది కూడా. ఇప్పుడు హైడ్రా అనేది తెచ్చిందే FTL ల్యాండ్స్ గ్రాప్ చేసుకుంది తీసుకురాని ఇంకెన్కి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే FTL ల్యాండ్లోనే కట్టిరు. మరి హైడ్రా వచ్చి అప్పుడే కట్టే టైంలోనే డెమాలిష్ చేయొచ్చు కదా. ఇక్కడ సున్నం చెరువు కావచ్చు, మన చెరువు చుట్టుపక్కల కావచ్చు, ఒక ఫ్లోర్ కట్టగానే గూల కొట్టేసిరు. అక్కడ పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకొని వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి పోయినా కూడా ఆపలేరు. అట్లాంటిది ఇప్పుడు 50 గజాలు అంటే అది ఒక చిన్న రేకుల రూమ్ సరిపడే జాగా, దాంట్లో 8 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు వేస్తున్నారంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు వీళ్ళకి? అసలు ఈ టౌన్ ప్లానర్ ఏం చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, బిల్డర్లు ఏం చేస్తున్నారు? మరి హైడ్రా కూడా ఏదో మేము ఇన్ని ఎకరాలు సంపాదించి పెట్టినాం, గవర్నమెంట్కి ఇన్ని లక్షల కోట్లు సంపాదించి పెట్టినామని చెప్తున్నారు తప్ప మరి ఈరోజు ఇలాంటి ఇద్దరు ఎవరైతే కార్మికులు చనిపోయారో వాళ్ళకి ఏదైతే మీరు సంపాదించి పెట్టినామని చెప్తున్నారో మరి ఆ డబ్బుల నుంచి ఖచ్చితంగా ఇలా ఆదుకోవాలి. మరి ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా ఎకరాలు ఉంటేనే హైడ్రా పోతుందా? మరి ఇలాంటి సంఘటనలు కూడా చూడాలి కదా. నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మీరు తీసుకోవాలి. నాలాల పక్కన ఎవరైతే కడుతున్నారో వాటిని చూసుకొని వాళ్ళని కట్టకుండా చేయాలి. ఎంతసేపు మీరు ఏదో గవర్నమెంట్కి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల ఎకరాలు సంపాదించి పెట్టినామని ఒక పేరు తీసుకొచ్చే విధంగా మీరు చేయాలని చూస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి అవసరం వచ్చే విధంగా ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైతే నివసిస్తున్నారో ముందు వాళ్ళనే కొలగొడుతున్నారు తప్ప ఇవైతే ఇక్కడ కట్టుకుంటున్నారో ఇలాంటి ప్రాణాలు జరగకుండా చూడలేదు. కాబట్టి ఎవరో మంచి పెద్ద పేర్లని ఏదో చేసుకొని
ఇన్ని ఎకరాలు చేసినామని ఏదో గవర్నమెంట్కి మెప్పు పొందే విధంగా, గవర్నమెంట్ ద్వారా మీరు మెప్పు పొందే విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలు మానేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచి చేసే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయన మొన్ననే చాలా 63 కేసులు వేసారు ఆయన పైన. ఆయన మంచి తీసుకొచ్చాము ప్రాజెక్టులు, గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని ఇంకా తీసుకొచ్చినామంటారు. మరి ఇట్లాంటి జరిగినప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళండి ఇప్పుడు? మరి అందుకే ఇప్పుడు హైడ్రా వచ్చినట్టుంది కానీ ఇంకా మేము చూడలేదు. సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు హైడ్రా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. మేము ఒకటి ఆ ఇద్దరు కార్మికులని ఖచ్చితంగా హైడ్రా ప్రత్యేకించి చొరవ తీసుకొని వాళ్ళకి పారితోషికం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటి నుంచి అయినా మరి హైడ్రా ఎక్కడెక్కడైతే నాలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నిర్మాణాలు చేపడుతున్నారో, వాళ్ళ సొంత ఆస్తి ఉన్నా సరే మరి మీరైతే సేకరించినటువంటి ఆస్తి వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దగ్గర కట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకి పాపం ఉన్న 50 గజాల ఆయనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది, అది తీసేసుకొని వెళ్ళిపోండి రోడ్ మీద పడతాడు. కాబట్టి ఏవైతే మీరు సేకరించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ 50 గజాలకు బదులు అక్కడ వాళ్ళకి 50 గజాలు ఇచ్చేసి వాళ్ళని చైతన్యపరిచి ఈ విధంగా చేయాలని చెప్పి మా హైడ్రాని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బస్తీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ బాడీలు తీయడం కానీ అలాంటివి ఏమన్నా ఇక్కడ చేశారా? ఏమో ఇక్కడ బస్తీ వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. కాకపోతే అంత కమర్షియల్గా ఇచ్చుకున్నారు, హాస్టల్స్ అని ఆ విధంగా ఇచ్చుకున్నారు. నిజంగా ఎవరైతే ఓనర్ ఇక్కడ లేనట్టున్నారు. పోనీ అక్కడ రెంటుకున్న వాళ్ళు కూడా వాళ్ళు భయభ్రాంతులై ఏమైనా చెప్పాలన్నా చెప్పలేక వాళ్ళు భయభ్రాంతులకై వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మరి అదే ఇద్దరైతే చనిపోయినా, ఇద్దరైతే బయటకు తీయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ స్థానిక ప్రజలు కొద్దిగా హెల్ప్ చేసి వాళ్ళనైతే తీయడం జరిగింది. ఇప్పటికైనా కూడా వాచ్మెన్ ఇంకా తీయలేకపోతున్నారు కదా, వీళ్ళకి ఇంతమంది పని చేస్తున్నా కూడా. అదే ఇప్పుడు ఇంకా పూర్తిగా సామాగ్రి రాలేదు. మరి వాళ్ళు ఏదో అక్కడ చూస్తున్నారు. ఇంకా 2-3 ఉన్నట్టుగా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకా తీయడానికి ప్రయత్నం చేసినట్టయితే మాకు ఏం కనబడతలేదు.